హలో అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా అంటూ ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు ఇంకో ఏదో డెవలప్మెంట్ అంటూ హెచ్సియుని ధ్వంసం చేసేస్తున్నారు. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ మనం వింటున్న నేపథ్యంలో ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. సమంత గారు దీనికి సంబంధించి స్పందించేసరికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసేశారు. సో ఆ రోజు మాజీ మామగారితో ఇష్యూ, ఇప్పుడు సమంత గారు మాజీ కోడలతో ఇష్యూ అంటూ ఒక వార్త. ఏంటి అసలు? యాక్చువల్గా హెచ్సియు గొడవ తెలిసిందే కదా, రోజు రోజు విపరీతంగా. అవును, ఒకప్పుడు ఇంత భూమి అలాట్ చేశారు. మీరు అలాట్ చేశారు కానీ బౌండరీలు గీయలేదు కదా ఇంతవరకే అని చెప్పేసి. అలాట్మెంటే. ఇప్పుడు బౌండరీలు గీస్తే ఇంతే ఉంది, అండ్ కొంచెం ఇది అవసరం లేనిది మీకు కత్తిరించుకోవచ్చు అని చెప్పేసి ఎన్నో ప్రతిపాదనలు. లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో గొడవ చేసి మరి ఒక పర్మిషన్ తెచ్చుకున్నాడు. హెచ్సియులో ఇక్కడ ఒక ల్యాండ్, మంచి సెంట్రల్ ల్యాండ్ అండి, గచ్చిబౌలి ఇప్పుడు ఎలా ఉంది, మంచి సెంట్రల్ ఆఫ్ ల్యాండ్ అది. అదంతా చుట్టూ ఐటీ పార్కులు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇక్కడ ఏంటంటే మధ్యలో కొన్ని న్యాచురల్గా ఏర్పడిన వాటర్ కొలన్లు ఉన్నాయి, న్యాచురల్గా ఏర్పడిన కొన్ని మంచి రాళ్ళు ఉన్నాయి. వీటిని మేము సుందరీకరణిస్తూ ఒక లేఅవుట్ వేస్తే ఇంకా కొత్త కొత్త ఐటీ కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఇంకా వేరే వేరే టవర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, డెవలప్మెంట్కి స్కోప్ ఉంది అని వాళ్ళు ఒక పెట్టారు. ఈ విషయం తెలుసుకొని వీళ్ళెవరు, మన కేటీఆర్ ఏం చేశాడు అంటే ఫస్ట్ వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ హెచ్సియుకి పంపించేసి ఇలా ఏదో అవుతుంది, ఇది మీకు ప్రమాదకరం అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు రెచ్చగొట్టినందుకే అది తప్పు అని కాదు, నిజంగా వాళ్ళకి అది నచ్చల. అంటే అక్కడ మీరు చూస్తే సోషల్ మీడియాలో చాలామంది పెడుతున్నారు, ఇన్ని జింకల గుంపులు అలా వెళ్ళాయి. అయ్యా ఇవి ఎక్కడున్నాయి, ఎందుకు కేటీఆర్ గారిని తీసుకొచ్చారు, మనకు చూస్తే అర్థమైపోతుంది. అర్థమవుతుంది. అసలు వీళ్ళని రెచ్చగొట్టింది ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ విద్యార్థులకు తెలియదా? విద్యార్థులకు తెలియదు అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి అర్థం కాల. సీరియస్లీ చాలా నీట్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళని, అంటే థియరీ ఇస్తే కదా, ఫస్ట్ థియరీ ఇచ్చే వాళ్ళు ఉండాలిగా పిల్లలకి. ఆఫ్ కోర్స్ మంచి చేశారో ఏం చేశారో, నేను ఆయన మంచి చేశాడు చెడు చేశాడు అని చెప్పట్లా, వీళ్ళని రెచ్చగొట్టాడు ఒక రకంగా. ఇదేమైంది, ఆ విషయం రేవంత్ గారికి కూడా తెలిసింది. తెలిసి ఏమన్నాడు, ఇక్కడ పెద్ద పులులు సింహాలు ఉన్నట్టు ఇంకేదో ఉన్నట్టు గుంట నక్కలు చేరి ఈ ప్లాన్ని పాడు చేస్తున్నాయి అధ్యక్ష అని చెప్పాడు. ఇప్పుడు ఏమైందంటే నిజంగానే అక్కడ జంతువులు ఉన్నాయి, ఇదిగో నెమళ్ళు ఉన్నాయి అని చెప్పేసి వీడియోలు బయటకు వచ్చేసేసరికి ఇది కాస్త ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ నౌ అక్కడ అసలు కేబీఆర్ పార్క్ కూడా చాలా పెద్దది, సిటీ మధ్యలో ఉంది, కానీ చాలా మందికి తెలియదు అది ఇంటర్నేషనల్ పార్క్. అది మనం రోజు దాని చుట్టే తిరుగుతూ ఉంటాం. నేను ఎప్పుడు వెళ్ళాల లోపలికి, నేను వెళ్ళలేదు. అక్కడ రెండు దారులు ఉంటాయి, మనం టికెట్ పట్టుకుని లోపలికి పోవచ్చు, లేదంటే బయట నడుచుకుని కూడా రావచ్చు. దాని టికెట్ అక్కర్లేదా? బయట నడవడానికి రోజు నడుస్తారు కదా జనాలు. అదే అంటున్నా, మనం గేట్ దాటి లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకు వాకింగ్ ట్రాక్ ఒకటి ఉంటుంది మొత్తం. అది ఎక్కడెక్కడికో పోతాం మనం, సరిగ్గా అంత ఫుల్ నడవలేదు, సగం నుంచి బయటకు వచ్చేయాలి, సగమైనా మళ్ళీ వెనక్కి రావాలిగా. అది నడికే ఇలాగ ట్రాక్ ఉంటుంది. లోపల పార్క్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా నడవచ్చు, దానికి టికెట్ తీసుకోవాలి. సరే వాట్ ఎవర్, నాకు నడక చేత కాదు. ఇకపోతే వెళ్ళాలా ఎప్పుడు, నేను కూడా చూడలా, బట్ మ్యాప్లో చూసా, అది భలే ఉంది, చాలా పెద్దది. అండ్ కొన్ని రేర్ వీడియోస్ చూసి అందులోనూ నెమళ్ళు ఉన్నాయి, నాకు జింకలు ఉన్నాయో లేదో తెలియదు. ఒక పిక్చర్ వచ్చింది, దాంట్లో మాత్రం దూరంగా అయితే జింకలు కనపడ్డాయి. అవునా? మరి అది నిజమో కాదో తెలియదు, ఉండుంటాయిలే లోపల, తెలియదు అవి ఎందుకు బయటకు వస్తాయిలే. కానీ ఇలా హెచ్సిలో కూడా ఇవన్నీ చూసేసరికి వీళ్ళేమో రాత్రిపూట వర్క్ చేస్తున్నారు జేసీబీలు తీసుకొచ్చి. అక్కడ దూరంగా నెమళ్ళు ఏడుస్తున్నాయి, ఏదో అయిపోతుంది ఇక్కడ మమ్మల్ని ఏదో చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియట్లా, ఏడుస్తున్నాయి, ఏడుపులు సౌండ్ కూడా వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక ఇవన్నీ చూసేసరికి అప్పుడు ఈ విజువల్స్ అన్ని స్టూడెంట్స్ చూసి, నో దిస్ ఈజ్ వెరీ రాంగ్, మా హక్కు మా యూనివర్సిటీని కాపాడుకోవాలి, మేము ఇప్పుడే యూనివర్సిటీని కాపాడుకుంటే నెక్స్ట్ తరాలు ఇక్కడ ఏదో చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక మేము నోరెత్తకపోతే దీన్ని సగం చేస్తారు, తర్వాత ఇంకా సగం చేస్తారు, లాస్ట్ ఒక బిల్డింగ్ తీసుకొచ్చి ఇదే మీ యూనివర్సిటీ అంటారు. ఇంకా గేమీ లేదు ఇక్కడ, యూనివర్సిటీ కూడా అపార్ట్మెంట్ లాగా అయిపోతుంది, స్కూల్స్ అయిపోయినట్టు. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే కొంచెం
చూడండి పట్టించుకోండి అని చెప్పి గవర్నమెంట్కి వీళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళకి నచ్చినట్టుగా రెస్పాన్స్ రాల. పోలీసులు అక్కడ క్యాంపులు వేసుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ కొన్ని మంది పిల్లల్ని కొడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సర్ది చెప్పుకోవాలి కానీ స్టూడెంట్స్ని కొట్టకూడదు కదా. కొట్టకూడదు, తప్పే. బట్ ఏమో అలా జరిగింది. చాలా విజువల్స్ చూసాం. ఆ లేడీస్నైనా జెంట్స్నైనా. నార్త్ స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలుగు కూడా రాదు, హిందీలో మాట్లాడి విప్లవం యూనివర్సిటీస్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు కదా, అందరూ ఉంటారు. మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు మన యూనివర్సిటీస్ గురించి, ప్రౌడ్ ఫీల్ అవుతాం. దాన్ని ఎందుకు అట్లాగా పాడు చేస్తున్నారు అని. చేయడం అయితే చేశారు. చాలా వరకు ల్యాండ్స్కేపింగ్ అయింది, చూసాం. చిన్న కొలన్లు ఉన్నాయి, అవి న్యాచురల్గా ఏర్పడ్డాయి, చాలా బాగుంటాయి. దాంట్లో కూడా ఫిషెస్ అవి ఇవి ఉంటాయి. ఫిషెస్ ఉన్నాయి, పక్షులు. ఆ పక్షుల గురించి మాట్లాడుకుంటే కనీసం కొన్ని రకాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ నెమళ్ళు మనకు కనిపిస్తాయి, ఇది పెద్దగా ఉంటాయి కాబట్టి, ఇంకా చాలా 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 డిఫరెంట్ ఉన్నాయి. తీసేసుకుంటే అవి ఎంత బాధపడతాయి. సో ఇలా పాపం అనిపించింది. చాలామంది వాయిస్ రేస్ చేశారు. ప్రకృతి ప్రేమికులు, మన జూనియర్ ఎన్టీఆర్ది ఏం సినిమా, ప్రకృతి ప్రేమికుల సినిమా, జనతా గ్యారేజ్ కదా, ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్ని ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు. రేణు దేశాయ్ గారు మాట్లాడారు, సినిమా వాళ్ళు కూడా మాట్లాడుతుంటే సమంత కూడా స్పందించింది. సమంత స్పందించినప్పుడు చాలామంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు, 2 వెర్షన్స్లో. ఒకరేమో అప్పుడు నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చారు కదా, ఇప్పుడేమో హెచ్సియు చేస్తుంది. నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా పాపం బాధపడి ఉంటుంది. అప్పుడు రేస్ చేయని వాయిస్ ఇప్పుడు రేస్ చేసింది అని కొంతమంది. నెక్స్ట్ ఆ కన్వెన్షన్ కూల్చినప్పుడు యాక్సెప్టబుల్ ఈవిడికి, హెచ్సియుఏ నాట్ యాక్సెప్టబుల్, అందుకే ఇక్కడ స్పందించింది ఇంకొంతమంది అంటున్నారు. సమంత స్పందిస్తే ఏంట, స్పందించకపోతే ఏంటి, ఎవరైనా సరే స్పందిస్తాల్సిందే కదా. రేణు దేశాయ్ గారు గట్టిగానే మాట్లాడారు, ఉపాసన గారు వాయిస్ వినిపించారు. ఇప్పుడు సమంత మాట్లాడింది హెచ్సి యూనివర్సిటీ గురించి, అక్కడ జరిగే దాని గురించి. దాన్ని మళ్ళీ అవుట్ ఆఫ్ సిలబస్ లో వాళ్ళ మావకి ఏం చేసినా సరే మాజీ భర్తకి మాజీ మావకి లింకులు పెట్టి మాట్లాడడం తప్పు. మొన్న శుభం అనే సినిమా, దాన్ని కూడా అలాగే వంకలు పెట్టారు. ఇంకేదో షోలో దాన్ని ప్రమోట్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా నాగ చైతన్యం ఒక పోక్ చేస్తుంది అన్నారు. ఇప్పుడు కూడా ఇంతే. ఎట్లీస్ట్ సరే ఆవిడ యాజ్ ఏ ఒక హీరోయిన్గా ప్రకృతిని ప్రేమించే మనిషిలాగా ప్రకృతిని ప్రేమిస్తుంది కాబట్టి తన మెడిటేషన్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళొద్ది. అసలు సమంత గారు వెళ్ళి వచ్చిన తర్వాతే కదా ఈషా ఫౌండేషన్ కి అంత గుర్తింపు వచ్చింది. నిజంగా చాలా. లేకపోతే ఎక్కడ ఉంది ఎవరికి తెలుసు. అంతకుముందు మిగతా వాళ్ళు వెళ్ళేవారు కానీ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఆ శివుడు అదేదైతే ఉండిందో ఆ విగ్రహానికి సంబంధించి పెద్దగా ఏం ప్రాచుర్యంలో లేదు, ఇది నిజం. ఈషా ఫౌండేషన్ అంటూ ఆ విగ్రహం సంబంధించి కొన్ని పిక్స్ పెట్టడం తర్వాత ఎవరి కారులో చూడండి అదే ఫోటో, అక్కడికి వెళ్ళి సెల్ఫీ పెట్టుకోవాలి అంతే, బ్యాక్గ్రౌండ్ అది ఉండాలి. సో అలా అయిపోయింది. సో ఇప్పుడు సమంత అంటే నాట్ ఓన్లీ ఈ ఇష్యూ గురించి, ఏ ఇష్యూ అయినా తను మాట్లాడుతుంది. యాజ్ ఎ హీరోయిన్ తనకు ఆ బాధ్యత ఉంది, అంతేగాని ప్రతి దాంట్లో మళ్ళీ విడాకుల టాపిక్. అమ్మాయిలకి సంబంధించి ఇది వచ్చినప్పుడు ప్రత్యూష ఫౌండేషన్ పెట్టారు. ఆఫ్ కోర్స్ అంతే కదా. అవునా కదా. తను ప్రతి దాంట్లో మాట్లాడుతుంది. సామాజిక బాధ్యత ఉన్న ఏ హీరోయిన్స్ అయినా మాట్లాడతారు. ఇంకా కావాలంటే సమంతను చూసి మీరు కూడా మాట్లాడండి, కానీ మళ్ళీ ఇది లాక్కెళ్ళి ఎప్పుడు బయటకు వచ్చినా లాస్ట్ ఆ విడాకుల దగ్గర తీసుకెళ్ళకూడదు. తప్ప తన పర్సనల్ లైఫ్ ని మనం మళ్ళీ స్క్రాచ్ చేయకూడదు, కరెక్ట్ కాదు అది. థ్యాంక్ యూ సో మచ్.